ఈ ఫోన్ ఒకటి. హలో, మీరేం పని చేస్తున్నారు? ఓ, ఏం పని చేయట్లేదా? మరి మీ భార్య గారండి? గవర్నమెంట్లో పనా? మంచిది. తర్వాత 100 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ. ఓకేనా మీకు? అయితే ఓకే. అలాగైతే ఈ నెల 6వ తారీఖు బ్యాంకు పక్కనకు వచ్చి నాకు ఫోన్ చేయి. ఏంటి? ఓకే. ఈరోజు కూడా లేటుగానే అన్నం తింటున్నారా? కొంచెం పని ఎక్కువే. పాప ఎక్కడా? అది పిల్లలతో ఆడడానికి పొద్దునే పోయింది. అవునా, నువ్వేమైనా తిన్నావా? తిన్నాను. చేపలు వస్తే కొంచెం కొనిపెట్టువే. సరే తీసుకుంటాను. సరే పెట్టు, నేను తర్వాత పిలుస్తాను. సాయంకాలం త్వరగా వచ్చేయండి. సరే. అమ్మా, ఒరే, అక్కడ నువ్వేం చేస్తున్నావురా? కొంచెం పనిగా ఉన్నాను, చెప్పండి. అది నేను చెప్పిన పెళ్లి విషయం ఏమైంది? అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. పెళ్ళికి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నేను ఇప్పుడు నా సొంత కాళ్ళ కూడా అసలు నిలబడలేదు, అంతలో పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. అవును, అక్కడ నువ్వు పని చేసి చింపుతున్నావు, సంపాదన కనిపించడం లేదు. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. పెట్టద్దు పెట్టద్దు. ఏంట్రా తమ్ముడు అలా చూస్తున్నావు? చేస్తానన్నా. అయితే ఇవ్వు. ఇప్పుడు లేదు, వచ్చే నెల తప్పకుండా ఇస్తాను. తర్వాత మిగిలింది కొంచెం కొంచెంగా తర్వాత ఇచ్చేస్తాను. అన్నా ప్లీజ్, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు త్వరగా పని అయిందా? అయింది. ఎలా పడుకున్నాడా చూడు. నువ్వు బయలుదేరిపోయావా? కొంచెం అక్కడ డబ్బులు పెట్టేసాలరా. రేపిచ్చిన కొడుక, నాకు చెప్పడానికి ఇది మాత్రమే ఉంది. దారుణమైన చడ్డీని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాను. నువ్వే నిక్కరు వేసుకోవుగా. నువ్వు కొంచెమైనా సీరియస్గా ఉండాలి. ఉంటానులే. మామా, నువ్వు ఈ రోజైనా థామస్ దగ్గర చెప్పి ఆ పనిని ముగించమని చెప్పు ప్లీజ్. రే, నిద్రపోకరా. సరేరా, చేస్తాను. నాకు ఇంకా పనిలేదు చూడు. గుడ్ మార్నింగ్ అక్క. విజయ్, ఏంటి సంగతులు? ఏం చెప్పమంటారు? నమస్తే. యాజ్ యూజువల్ టెన్షనే అక్క. మంచి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది మంచి ఘంటసాల వైకుంఠ నారాయణ. ముందు మేషం. అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణించేవారు ఎన్నో కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది. దూరదేశాల్లో ఉండేవాళ్ళు తిరిగి వచ్చేస్తారు. డబ్బు కోసం మీరు పడే కష్టాలన్నీ వృధా అయిపోతాయి. എന്ത് സീനാണ് മാൻ. കാലത്തേറ്റ് പല്ലൊക്കെ തേച്ച് കുളിച്ച് റെഡിയായി തേച്ച ഡ്രസ്സൊക്കെ ഇട്ട് വണ്ടിയൊക്കെ തുടച്ച് മിനിക്ക് ഓരോരോ കാര്യങ്ങളൊക്കെ പ്ലാൻ ചെയ്ത് ഇവിടെ ഒരു താജ്മഹൽ, അവിടെ ഒരു കുത്തമ്മീനാറ്, മറ്റേ 2-3 ഓരോരോ വീടുകൾ. ഇതൊക്കെ ആലോചിച്ച് വണ്ടിയൊക്കെ സ്റ്റാർട്ട് ചെയ്ത് നിൽക്കുമ്പോൾ ദേവൻ അടുത്ത പണി പണി പണി. నూట 50 కదా సార్? అవును బ్రో. సార్, మీకు శాలరీ ఎంత వస్తుంది? మాకు ఫుల్ టైం చేస్తే 10,000, పార్ట్ టైం అయితే 5,000 ఇస్తారు. 5? అవును.
సార్ ఇక్కడ వేకెన్సీ ఉంది, కావాలంటే చెప్తాను. Yeah, every day I get up, brush up, take 100 push-up, no head or mask can say. Every dog has a day, but I do whatever I do, yeah. Oh yeah, yeah. ജീവിക്കാൻ പെടപാട് പെടുന്നൊരു നേരം ദുരന്തം ഓരോരോ രൂപത്തിലത് വരുമേ. പട്ടിണി ദാരിദ്ര്യം മത്സരം അന്യോന്യം എന്നൊരു വൈരുദ്ധ്യം അയ്യോ ദാരുണം. അടിച്ചമർത്തി കടിച്ചമർത്തി നേരം വഴി പോ, തിരിഞ്ഞു നോക്കി പറഞ്ഞ വലിയ കണ്ടം വഴി പോ. പലരുടെ നാളിൽ കൊലവിളി കൂടാൻ കാരണമായിരുന്നത് ഒരു ചില നാളിൽ കൊലവിളിയായി മാറണമായിരുന്നത്. పొద్దుటనే ఏదో ఒక ప్లాన్తోనే వస్తుంది. కాస్త రీథింక్ చేసి చూడు. రీథింక్ చేయడానికి మనసు లేదు. తీసుకుని వెళ్ళు. పొద్దున పొద్దున వచ్చి ఇబ్బంది పడుతుంది. ఆ మనోజ్ పిచ్చోడు బయటే వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టే, నేను వాడితో వెళ్ళి డీల్ చేసి రావాలి. సరేరా. రే దున్నపోతా, వచ్చి పంచేరా. మనోజు, నా బంగారం కదా, వచ్చి పంచేరా. వచ్చి కొంచెమైనా పని చూడరా మనోజు, ప్లీజ్ రా. జీతం లేకుండా నేను అస్సలు పని చేయలేను దాసన్న. మనోజు, ఈ ఒక్క నెల మాత్రం ఎలాగో అలా అడ్జస్ట్ అయిపో. వచ్చి నెల కన్ఫర్మ్గా చేస్తా ప్లీజ్. హలో. లాక్డౌన్ ఉందని నీకు తెలీదా అమ్మాయి? ఇలా పదే పదే పిలిస్తే ఏ ప్రయోజనం లేదు. తీయడానికి వేయడానికి నా దగ్గర 10 పైసలు లేవు. ఏదైనా దొరికిందంటే నేనే తీసుకొచ్చేస్తాను, ఓకేనా? నువ్వు నాకు డబ్బులు ఇస్తావు అంటే మాత్రం కాల్ చేయి. ఫోన్ పెట్టే. మధ్యాహ్నం నీకు భలే భోజనం, ఆకలితో ఉండే ఉన్నావు. వస్తావా? వస్తాను. సరేరా. ఒరే, ఇంకా పని లేదు. నేను ఒక బాటిల్ పచ్చడి ఇవ్వనా? వద్దాకోయ్. ఓ, రే, లాగిన్ పేజ్ ట్రేసర్ రెడీ పెట్టాను. ఓకే, నువ్వు కొంచెం చలాన్ టైప్ చేయి. సరే. హలో అన్నా, త్వరగా ఇచ్చేస్తానన్నా, కొంచెం టైం ఇవ్వండి. ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తానన్నా? మా నాన్న దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పాను, కానీ నన్ను ఉంచుకోవడం లేదు. అనుభవించు. ఎరా ఎన్ని రోజులుగా నీకు డబ్బుల కోసం నేను ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తవు. డబ్బులు కావాలరా విజయ్. అలా ఒక్క సెకండ్ హోల్డ్ చేయండి. చెప్పే రే విజయ్, ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తే హోల్డ్ లో పెడతాను అంటున్నావు. ఎప్పుడు ఇస్తారు నా డబ్బులు? రే ఎప్పుడు రా ఇస్తావు నా డబ్బులు? ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వట్లేదు. కాల్ హోల్డ్ లో పెడతా అంటున్నావు. నా పని పోయేలాగుందిరా. ఎప్పుడు ఇస్తావో చెప్పరా డబ్బులు? రే విజయ్ అన్న, నేను పని చేస్తున్న చోట్లో జీతం తీసి 6-7 నెలలు అవుతుంది. దొరుకుతుంది, ఇస్తారా? వచ్చిందో ఇస్తాను. అది 6, 7, 10 అది నాకు అనవసరం. నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు జీతం తీసుకుని నాకు ఇస్తానని చెప్పావు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి అంతే. డబ్బులు ఇచ్చేరా విజయ్. అయ్యో, నాకు వేరే దారి తెలియట్లేదురా. వినపడుతుందా? విన్నారు కదా?